సూపర్ స్టార్ కృష్ణ భారతి నటించిన కొత్త కాపురం సినిమా మీరు అందరూ చూసే ఉంటారు కదా. అందులో ఒక అద్భుతమైన పాట ఉంది. కాపురం కొత్త కాపురం, ఆలు మగులు కట్టుకున్న అనురాగ గోపురం. ఈ పాట ఆ రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ పాటను చూసి ఆనందించిన వాళ్ళు ఉన్నారు, ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ భారతి అందమైన జంట. ఆ రోజుల్లో యువత భారతిని ఒక ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ ఏ సినిమాలో నటించినా కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళు. మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులే వేసుకునేవాళ్ళు. అలాంటి వారు యువత చాలామంది ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు ఈ ఫోటోని మ్యాగజైన్స్లో కట్ చేసి మరి నోట్బుక్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ రోజు చాలామంది ఉండేవాళ్ళు. ఆరాధించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వాస్తవం. 70వ దశకంలో ఆడ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఫాలోయింగ్ మీకు తెలియదేం కాదు. మోసకాలకి మోసకాల తర్వాత ఆయన సూపర్ స్టారే అయ్యారు కదా. వీళ్ళిద్దరూ అఖండుడు సినిమాలో నటించినప్పుడు కూడా ఆ అఖండుడు సినిమా అందరినీ కూడా ఒక విధంగా ఆలోచింపచేసింది. అందులో యాక్షన్ భరిత సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా భారతి కూడా ఈ సినిమాలో మంచి నటన ప్రదర్శించారు. కన్నడ నుంచి ఈవిడ వచ్చినా కూడా తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు, తెలుగు నటన బాగా చూపించేవాళ్ళు, తెలుగు సాంప్రదాయాల్ని పుణికి పుచ్చుకున్నారు. అందుకని ఈవిడ ఎక్కడ కూడా కన్నడ నటి అనే భావన వచ్చేది కాదు. అలాగే అందరికీ మొనగాడు అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అందరికీ మొనగాడులో కూడా ఈవిడ నటించారు. అందరికీ మొనగాడు కూడా ఆ రోజు అందరిని ఆకట్టుకున్నటువంటి సినిమా. అలాగే మీరు కనుక చూసుకుంటే నేరము శిక్ష కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చింది. అందులో ఏమండి సారు ఓ బట్టల దొరగారు పాట మీకు అందరికీ గుర్తుంది కదా. క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిస్ మీద వచ్చినటువంటి ఈ సినిమాలో కూడా కృష్ణ ఒక ధనికుడైనటువంటి యువకుడు, కానీ పనిష్మెంట్ గురించి ఒక బట్టల పని చేస్తున్నప్పుడు భారతితో ప్రేమలో పడేటువంటి సన్నివేశాలు మన హృదయాన్ని గిలిగింతలు పెట్టేదిగా ఉంటుంది. ఈ సినిమా విజయవంతం అవటానికి కూడా భారతి కూడా వన్ ఆఫ్ ద రీజన్. అలాగే ప్రైవేట్ మాస్టర్ లాంటి సినిమాలు ఆవిడ నటించినా అది పూర్తి స్థాయి ప్రత్యేక సినిమా కాదనుకోండి. అందులో కృష్ణ అంత పూర్తి స్థాయి పాత్ర కాదు కాబట్టి అది ఓన్లీ ఒక లెక్కకి మాత్రమే మనం తీసుకోవచ్చు. ఈ విధంగా కృష్ణ భారతి జంట ఆ రోజుల్లో అందరినీ కన్నుల పండుగ చేసింది. మనం ఈరోజు కృష్ణ గారి జీవిత చరిత్రను మనం చేసుకుంటే భారతి మరి ఆవిడకున్నటువంటి ప్రాముఖ్యతను మాత్రం మనం మర్చిపోలేం. మరి భారతి తర్వాత ఏమయ్యారు, ఏం చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు. 1975 సంవత్సరంలో సాహస సింహ అయినటువంటి మరి కన్నడ నటుడు విష్ణువర్ధన్ని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆయన కన్నడ సూపర్ స్టార్ కూడా. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తిని ఆవిడ పెళ్లి చేసుకొని ఆ సినిమాల్లో నటించడం కూడా మానకుండా ఆవిడ పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవటం జరిగింది. అలాగే ఆవిడ మహారాణి కాలేజీ నుంచి బెంగళూరు నుంచి ఉత్తీర్ణులయ్యి బయటకు వచ్చారు. ఆవిడ ఎంత స్థాయికి వెళ్ళినా కూడా తన కాలేజీని మాత్రం ఎప్పుడూ కూడా గౌరవించుకునేవాళ్ళు. ఆ కాలేజీకి వెళ్ళి తను చదువుకునేటువంటి తరగతులను కూడా ఆవిడ తనితీరా చూసుకునేవాళ్ళు. ఈ అలవాటు ఆవిడకు ఉందండి. చిన్నప్పుడు తను ఏ ప్రదేశాలు చదువుకున్నారో తిరిగాడారో ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసేటువంటి అలవాటు కూడా ఆవిడకు ఉంది. అలాగే టెంపుల్స్ కూడా వెళ్తారు, దైవ పూజలు చేస్తారు. సెంటిమెంట్ బాగా ఎక్కువ. ఈ సెంటిమెంటు విష్ణువర్ధన్ కూడా ఉంది. శివకుమార స్వామి అని చెప్పేసి ఒక స్వామీజీ ఆయనకు ఒక వెండి కడియాన్ని ఇచ్చారు. ఆయన కెరీర్ మొదట్లో ఆ వెండి కడియాన్ని తీసుకున్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఎప్పుడైనా సరే ఈ వెండి కడియాన్ని మాత్రం మీ చేతి నుంచి తీయద్దు, ఇది మీకు రక్ష కవచం అని చెప్పి ఆయనకు మంత్రం ఉపదేశించి కట్టారు. అప్పటి నుంచి కూడా తన వెండి కడియాన్ని ఆయన ఎప్పుడు తీసేవారు కాదు. ఈవెన్ ఏ సినిమాలో నటించినా కూడా ఆ వెండి కడియం ఆయనకు ఉండేది. మీరు చాలా సినిమాలో చూడండి ఆ వెండి కడియం ఉంటుంది. ఒకవేళ అది లేదు అంటే తన ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా మాయం చేసేటువంటి సన్నివేశాల్లో చూపించుకునేవాళ్ళు. దాని చుట్టూ రబ్బరు బ్యాండ్ పెట్టి అది కనిపించకుండా చేసేవాళ్ళు. అంతే తప్ప ఆయన తన మా చేతి నుండి మాత్రం దాన్ని తీనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తి 2009 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున గుండెపోటుతో మరణించారు. గుండెపోటుతో మరణించినప్పుడు కూడా అంత్యక్రియలకి వెళ్తున్నటువంటి సేవ దహనాల సమయంలోనే ఆ వెండి కడియాన్ని మరి నటి అయినటువంటి భారతి తీయడం జరిగింది. తీసి ఆవిడ తన దైవానుగ్రహమైనటువంటి పూజా గదిలో పెట్టి ఇప్పటికీ కూడా పూజ చేస్తూ ఉంటారు. అలాగే కన్నడ సింహం
అలాగే సూపర్ స్టార్ అంటే విష్ణువర్ధన్కి సంబంధించిన వస్తువుల్ని కూడా ఆవిడ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతిరోజు ఆయనకి సంబంధించిన ఆ వస్తువుల్ని, ఆయన మెమరీని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మూకాంబిక టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ మరణానికి కారణం ఏంటి అని చాలామందికి ఒక సెంటిమెంట్ అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. సెంటిమెంటే కారణమా అని కూడా కొంతమంది ఇప్పటికీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. సెంటిమెంట్ నమ్మేవాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక నాగదేవత ఆగ్రహించడం వల్లే ఇలా జరిగిందని కూడా అంటూ ఉంటారు. అదేంటంటే నాగవల్లి. మీకు బహుశా గుర్తుండే ఉంటుంది, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్లో చేసినటువంటి చంద్రముఖి మన తెలుగులో కూడా చంద్రముఖి కింద వచ్చింది. ఈ చంద్రముఖి మాతృకే మరి ఆప్తమిత్రలో నాగవల్లి క్యారెక్టరు చంద్రముఖి క్యారెక్టర్ని పోలి ఉంటుంది. దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, పేరు మార్చి. ఈ నాగవల్లి క్యారెక్టరు ఎప్పుడైతే ఇందులో చూపించారో ఆ నాగవల్లి క్యారెక్టర్ని ఒక మంత్రశక్తి బంధించి ఉంచింది. దాన్ని మనం ఎప్పుడు కూడా బయటికి ఎక్స్పోజ్ చేయకూడదని కొంత తాంత్రికవేత్తలు కూడా విష్ణువర్ధన్కి చెప్పారట. కానీ విష్ణువర్ధన్ దాన్ని విస్మరించి ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆప్తమిత్రలో నాగవల్లిగా చేసినటువంటి సౌందర్య తర్వాత విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత చాలామందికి అనుమానాలు బలపడ్డాయి. ఒకవేళ నాగవల్లి చెప్పించిందా, ఆవిడ మరణించిందా అన్న డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో లింగం అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా యాక్చువల్గా ఈ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆయన కూడా మరణించడం జరిగింది. మరణించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ లింగం అనేటువంటి మరణించినప్పుడు చాలామంది మళ్ళీ డౌట్ పడ్డారు, మళ్ళీ నాగవల్లి శాపమే కారణమా అని. యాక్చువల్గా విష్ణువర్ధన్ తన కెరీర్ని ప్రారంభించింది నాగానుగ్రహ అనేటువంటి కన్నడ సినిమాతో. అంటే నాగదేవత అనుగ్రహం ఉన్నది అనేటువంటి ఒక పేరుతో ధ్వనించేటువంటి సినిమాలో ఆయన నటించారు. ఆయన నాగదేవతను కూడా ఎక్కువగా పూజిస్తారు. అలాంటి నాగదేవత ఆయనపై పగపట్టిందా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. కొంతమంది ఆయన జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. ఆ హెచ్చరికను ఆయన పెడచెవిన పెట్టి తర్వాత కాలంలో ఆప్తరక్షక అనేటువంటి సినిమా సెకండ్ సీక్వెల్ని చేయడం జరిగింది. ఈ సెకండ్ సీక్వెల్ రిలీజ్ కాకముందే ఈయన గుండెపోటుతో మరణించారు. గుండెపోటుతో మరణించిన ఒక రోజు తర్వాత ఆయన ఇంటి దగ్గర ఒక నాగుపాము తిరుగాడినట్టుగా పరిశీలకులు చెప్తారు. చాలామంది విశ్వసించేది ఏంటంటే విష్ణువర్ధన్ యొక్క ఆత్మే ఆ నాగుపాము రూపంలో తిరిగిందని కూడా చాలామంది విశ్వసిస్తారు. ఏది ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది భయపడ్డారు, ఇంకా కన్నడ పరిశ్రమలో ఏమి దుర్గతి వస్తుందో అని చెప్పి. అలాగే జరిగింది. ఈ కన్నడ సినిమాలో నటించినటువంటి సీనియర్ నటుడు రాజేష్ కూడా మరణించడం జరిగింది. దాంతో అందరికీ భయభ్రాంతులు మరింత పెరిగాయి. ఈవెన్ చంద్రముఖి సినిమా చేసినటువంటి యూనిట్లో కూడా కంగారు మొదలైంది. ఇది ఒక చంద్రముఖి కూడా వ్యాపిస్తుందా అన్న భయం కూడా వచ్చింది. అలాగే ఈ భయాందోళనలు సినీ పరిశ్రమ కన్నడంలోనూ, ఇటు తెలుగులోనూ, అటు తమిళంలో కూడా వ్యాపించింది. విష్ణువర్ధన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన 70mm మరి కన్నడ సినిమాకి మన సూపర్ స్టార్ కృష్ణలాగే పరిచయం చేశారు. ఆ సినిమా పేరు సాహస సింహ. అందుకనే కన్నడంలో ఆయన అభిమానులు అందరూ కూడా ఆయన సాహస సింహ అని చెప్పి ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణని సాహసాలకి ఎలా మారిపోయారో ఆయన కూడా అక్కడ సాహసాలకి మరో పేరు. ఎన్నో సూపర్ స్టార్ లాగే కన్నడలో కూడా ఎన్నో దిగ్విజయ సినిమాలు చేసి అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. అలాగే భారతి కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేది. ఆయనతో కలిసి ఎప్పుడూ కూడా విజయాలను పంచుకునే దిశగా నైతిక స్థైర్యాన్ని పెంచుకుంటూ వచ్చేది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన విజయాల్లో 50% తానే నిలిచింది కూడా. ఏది ఏమైనా సరే ఇప్పటికీ కూడా విష్ణువర్ధన్ అభిమానులు మాత్రం ఆయన మరణానికి కారణం నాగవల్లి శాపమే ఇలా జరిగిందని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత నాగవల్లి సినిమా జోలికి ఇంకెవరూ పోలేదు. నాగవల్లి సీక్వెల్ 3 తీద్దామని కొంతమంది ప్రయత్నించినా కూడా అగ్రనటులు ఎవరో కూడా మేము ఈ సినిమా చేయమని చెప్పి వెనక్కి తగ్గడంతో ఆ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది. అంతేకాదు తమిళంలో కూడా చంద్రముఖిని ఇంకా తర్వాత సీక్వెల్గా తీయటానికి కూడా ఎవరూ కూడా సాహసించలేదు. కొన్నిటికి కారణాలు ఉండవండి. అది సెంటిమెంటా, లేకపోతే నిజంగా జరిగిందా, లేకపోతే విధివశాత్తు అలా జరిగిందా, ఇది మనం చెప్పలేం. కానీ కొన్ని నమ్మకాలు మాత్రం చాలా బలీయంగా ఉంటాయి. ఆ నమ్మకాలను మనం ఏమీ కూడా కాదని అనలేం.
ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించినటువంటి భారతి తర్వాత కాలంలో కన్నడలో కూడా అద్భుతమైన రాణింపుతో పద్మశ్రీ లాంటి అవార్డులు గైకొని ఈరోజు సమాజంలో ఒక ఉన్నత పదవిలో ఒక మంచి స్థానంలో ఆవిడ ఉన్నారు. ఆవిడ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. పేదలకి సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద విద్యార్థులకి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే తను తోచినటువంటి ఆర్థిక సహాయాలు మహిళలకు కూడా చేస్తుంటారు. వృద్ధ మహిళలకి, వితంతువులకు కూడా ఆవిడ చేస్తూ ఉంటారు. దైవానుగ్రహ పూజల్లో కూడా ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. ఆవిడ ఆధ్యాత్మిక చింతనలో ఇప్పుడు కాలం గడుపుతున్నారు బెంగళూరులో. కాబట్టి మన తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్తో కలిసి నటించిన నటీమణులు ఇప్పుడు జీవించిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో శారద ఒక ఆవిడ ఉన్నారు. తర్వాత ఈ భారతి గారు ఒకళ్ళు ఉన్నారు. కేఆర్ విజయ్ గారు ఒకళ్ళు ఉన్నారు. ప్రభ ఇలాంటి వాళ్ళు కొంతమంది సజీవంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో నడిచిన అనుభూతుల్ని ఇప్పటికీ కూడా క్యారీ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా విషయాలు చెప్పగలిగే సామర్థ్యంతో ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ఏదైనా శాటిలైట్ ఛానల్లో వాళ్ళని సంప్రదించి సూపర్ స్టార్ కృష్ణ గురించి మరిన్ని విషయాలు కనుక వాళ్ళ దగ్గర నుంచి సేకరించగలిగితే మరిన్ని వాస్తవాలు, మరిన్ని విషయాలు కూడా అభిమానులకు తెలిసే అవకాశం ఉంటుంది. మరొక కొత్త మెరుపు ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ భారతీయ నటించినటువంటి అందరికీ మునగాడు. ఇది ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి థ్రిల్లింగ్గా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా ఎక్కడ కూడా యూట్యూబ్లో అప్లోడ్ కాలేదు. ఎక్కడ కూడా పాటలు కూడా పూర్తి స్థాయిలో అవైలబిలిటీ అవ్వటం లేదు. ఇప్పటికైనా మాస్టర్ ప్రింట్ తీసుకొని యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేస్తే ఈ మంచి చిత్రం మిస్ అవ్వకుండా ఉంటుందని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాతలు ఈ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. మీ కృప, మీ అండదండలు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యావర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.